మీకు అందించిన పథకాలు ఇవే అని చెబుతూ ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే చెప్పండి అని చెప్పి వాటిని తెలుసుకుని వాటిని రాసుకుని మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకొచ్చి ఆఫీస్లో స్టాఫ్కి ఇచ్చి వాటిని మన జక్కంపూడి అనే యాప్లో ఎంటర్ చేసి సంబంధిత అధికారులకు పంపించి మళ్ళీ వారం రోజుల్లోపు దాని మీద రివ్యూ చేసి క్లియర్ అయిన సమస్యలు క్లియర్ అయ్యేవి మళ్ళీ ఫర్దర్గా ఫాలోఅప్ చేసేవాళ్ళం. ఈ స్థాయిలో నా నియోజకవర్గాన్నే ఒక ఉదాహరణగా తీసుకుంటే ఇన్ని రకాల ప్రభుత్వం నుంచి కార్యక్రమాలు చేయడమే కాకుండా అమ్మ, నేను, తమ్ముడు, నా భార్య నాన్నగారి పేరు మీద స్థాపించిన జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ద్వారా బ్లడ్ బ్యాంకులు, మెడికల్ సర్వీసులు, మెడికల్ క్యాంపులు, అంబులెన్సులు, కైవల్య రథాలని చెప్పి ఉచితంగా వాటిని తిప్పే కార్యక్రమం, క్యాన్సర్ మీద యుద్ధం అని అదొక కార్యక్రమం, అదో సపరేట్ వ్యవస్థ కింద నిత్యం అనేక కార్యక్రమాలు దాని మీద చేయడం. అసలు మనం లేకపోతే ఏమైపోతుందో అని చెప్పి నిజంగానే ఆలోచన చేస్తే ఒక భ్రమలో బ్రతికేమో మనం. ప్రజలే జీవితం, మనం ఇంతకంటే మనం పుట్టింది భూమి మీదకి వచ్చింది బహుశా ఈ ప్రాంత ప్రజల కోసం అని చెప్పి నమ్మి చేసినటువంటి పనులు ఇవాళ నిజంగా మనం తప్పు చేశామా లేకపోతే ప్రజలు తప్పు చేశారా అని చెప్పి నిజంగానే ఒకసారి ఒక కామా పెట్టుకుని వెళ్తా ఉన్న ఈ ప్రయాణంలో ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం నిజంగా కనిపిస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.